కేఎఫ్సీ తినాక. కేఎఫ్సీ అంటే ఏంది మామ? కేఎఫ్సీ అంటే ఇక బకెట్ అని వస్తుంది, ఇగో ఈ జ్యూస్ గీస్ అవన్నీ ఫ్రీగా ఇస్తారు మనకి. కేఎఫ్సీ నేను ఎప్పుడు తినలే మామ. మా మమ్మీ ఇంట్లో ఇచ్చుకొని నేను తింటా. నేను ఎప్పుడు నేను ఇప్పుడు తన పేరు చెప్తూనే తెలిసింది, చెప్తూనే తెలియదు తెలుసా. అయ్యో జాహ్నవి, నువ్వు ఇంట్లో కేఎఫ్సీ తినలేవా? అవ్వా అయ్యో. అవును మామ, నేను ఎప్పుడు తినలే కేఎఫ్సీ. అమ్మా మీరు జాహ్నవి దొరికింది ఎట్లయినా, జాహ్నవి దగ్గర ఎట్లయినా పైసలు లైన్ చేసి కేఎఫ్సీ తెచ్చుకొని తినేస్తాను నేను ఇవాళ. గోడతో మాట్లాడుతున్నాయి మామ. ఏం లేదు, గోడతో ఏం మాట్లాడలేదు. పోయి పైసలు తీసుకురా, కేఎఫ్సీ బుక్ చేస్తా. తినవా కేఎఫ్సీ? తింటా. పో తీసుకురా, పైసలు తీసుకురా. అమ్మా ఇది ఎట్లయినా మామ పైసలు ఇచ్చి మంచి కేఎఫ్సీ తింటా నేను. అది జానవి ఎక్కడ పోయిందో పిలుచుకరా పొన్నాడు. ఎక్కడ పోతుందేమో, స్కూల్కైనా వచ్చినప్పటి నుంచి అసలు ఇంట్లో ఉండనే ఉండదు. తినదంటనా, పిలుచుకరా పొన్నాడు. కేఎఫ్సీ 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 అయ్యా అవి అన్నం తింటారు కదా. ఏడికి పోయినవే ఇంతసేపు? స్కూల్కి వచ్చినప్పటి నుంచి ఆటలేనా? అన్నం తినేది లేదా? పో చేతి కడుకొచ్చుకోపోనాడు. మమ్మీ ఇగో జానవి స్కూల్లో అన్నం కూడా తింటలేదు తెలుసా మమ్మీ. ఇగో ఇందాక వచ్చినాక బాక్స్ సారీ అన్నం పడేసింది. అబద్ధాలు చెప్పకు. తిన్నా మమ్మీ, నేను అన్న అబద్ధాలు చెప్తుంది. ఎడికోతున్నా తిందురా, లోపలికి ఎడికోతున్నా అన్నం తింటున్నాడు. ఒక్క నిమిషం ఇప్పుడు వస్తా, ఒక్క నిమిషం. లోపలికి ఎడిపోతున్నావే పిలుస్తుంటే కన్నాడు. అది నీ మాట ఏదింటదే, అది ఓ దిక్కు పిలిస్తే ఓ దిక్కు పోతుంది. దానికి తిండి మీద రోకు లేదు, ఆట మీదనే ఉన్నది. పెట్టు. ముసలిది ఎప్పుడు నా మీద ఉంటుంది. దీనికి పైసలు 20 రూపీస్ ఉన్నాయి, 20 రూపీస్ ఉన్నాయి. తింటుంది. మా అమ్మకి పైసలు ఇచ్చి దీంతో మంచి గిఫ్ట్స్ తెప్పించుకుంటా. అమ్మ చూపలేదు మన వాళ్ళు చూస్తే. ఏడిపోతున్నావే, ఏడిపోతున్నావు? తిందరా తిందరా. నాకు ఆకలి అవుతుంది, తొందరగా రా జాహ్నవి. అరే ఆగమా, వస్తున్నా అవుతలే. నాకైతే 4 లెగ్ పీసులు వస్తానా? నువ్వు 20 రూపాయలకి 4 లెగ్ పీసులు ఎదుకలు వస్తాయి జాహ్నవి. అంటే ఈ 20 రూపాయల కేఎఫ్సీ రాదా? నువ్వు ఇచ్చే 20 రూపాయలకి కేఎఫ్సీ కాదు కదా, పిండి గిట్లా రాదమ్మా. ఇగో 20 రూపాయలు తీసుకో. అయ్యో రాదా 20 రూపాయలతోటి? నేను 20 రూపాయలతో 4 వస్తాయి అనుకున్నా. షట్, కేఎఫ్సీ తిందామనుకున్నా, మొత్తం బిస్కెట్ అయిపోయింది. నేను 20 రూపాయలతో మంచి 4 కేఎఫ్సీలు వస్తాయి అనుకున్నా. ఒక పిండి కూడా రాదంత. మంచి కేఎఫ్సీ కావాలి, కేఎఫ్సీ కావాలి, 20 రూపాయల కేఎఫ్సీ రావాలి. నాకు కేఎఫ్సీ కావాలి, నాకు కేఎఫ్సీ కావాలి. ఏంటిదే ఏసీ అంటే ఏంటిదే? ఏసీ కొత్త కొత్త బాగానే లెంకులాడి అడుగుతారే. ఒకటి కాకుండా ఇగో నోరు మూసుకొని అన్నం తిను. కూర వండింది, అన్నం వండింది, ఇగో పచ్చడి ఉన్నది, అన్నీ ఉన్నాయి. తిను సప్లియక. ఏదో ఇది ఆట అది ఆట. ఇగో దీని సంగతి ఏందో చూడే. ఏందో ఎస్పీ అట, ఎస్పీ ఏం ఎస్పీ? ఏ జానవి, ఏంది నాటకాలు చేస్తున్నావు? ఏం కావాలి నీకు? నాకు కేఎఫ్సీ కావాలి మమ్మీ, నాకు కేఎఫ్సీ కావాలి మమ్మీ. కేఎఫ్సీయా? ఇప్పుడు అన్నం తింటే నాకు కేఎఫ్సీ ఉండదు. జాను, ఇప్పుడు టైం 9 అవుతుంది. ఇప్పుడు ఎవరు తీసుకొస్తారే నీకు కేఎఫ్సీ రెస్టారెంట్కి పోయి? నాకు కేఎఫ్సీ కావాలి మమ్మీ. జొమాటోలో వస్తాను మమ్మీ, ఎప్పుడు బుక్ చేసినా? నాకు తెలియదా జొమాటోలో బుక్ చేసి వస్తాను? పోరి ఏందే అడ్డమైన తెచ్చుకొని తినుడు. అన్నం నేను సపలేక నాడు కూరేస్తున్నాడు. నువ్వుకే ముసలానా, లేకపోతే రేపు పొద్దుగానే నీకు చాయ్ పత్రి పెద్దలు కారమేసి చాయ్ ఇస్తాం అలా. ఏయ్ ఒక నోరు మూసుకో. ఏం మాట్లాడుతున్నావు అమ్మమ్మ తాటి? ఆగు బుక్ చేస్తా కానీ.
బుక్ చేసిన మమ్మీ. అయితే నాకు కూడా బుక్ చేయ మమ్మీ 4 లెగ్ పీసులు. మమ్మీ నాకు కూడా బుక్ చేయాలి లెగ్ పీస్ ప్లీజ్. ఏమో ఏం మనసులో ఏమోనే మీరు పైసలు అన్నీ ఆగం చేస్తారు అడ్డమైనవి తెచ్చుకొని తిని. బుక్ చేసిండే ఒక 10 minutesలో వస్తుంది. బుక్ చేసా అయితే నేను గేట్ కాడ నిలబడతా మమ్మీ. అరే అవసరం లేదే, నేను అడ్రస్ పెట్టినా అని నువ్వు రా, ఫస్ట్ లోపలికి రా. ఏ వద్దులే మమ్మీ, నేను వాడు నిలబడతా. మళ్ళీ వాడు ఇంకా ఇంటికి పోతే నేను నిలబడతా. మామ నేను కేఎఫ్సీ బుక్ చేసుకున్నా. జాహ్నవి బుక్ చేసుకున్నావు జాహ్నవి? ప్లీజ్ జాహ్నవి, ఒక్క పీస్ జాహ్నవి నాకు. అమ్మ ఆశ దోశ అప్పడం వాడా, నేను ఎందుకు ఇస్తాను నీకు? నేను బుక్ చేసుకునే 4 నాకే సరిపోవాడా. కేఎఫ్సీ వచ్చి ఎంత మంచిగా వస్తుంది వాసన, మస్తు వస్తుంది. మమ్మీ కేఎఫ్సీ వచ్చేసింది. తినిగా ఇప్పుడు కడుపు చల్లబడ్డదా, తిను. అమ్మ వస్తుంది వాసన ఏంటి అయ్యేదే. ఏం తాగు తీస్తున్నారా? ఓయమ్మో ఎంత మంచి వాసన వస్తుందే. గా పీసి నాకు ఒకటి. నేను ఎందుకు ఇస్తా? ఇందాక కేఎఫ్సీ బుక్ చేసుకుంటుంటే పప్పు వేసుకొని తింటాను. తిను పప్పు వేసుకొని. నేను ఎందుకు ఒకటి అయ్యే పప్పు వేసుకొని తింటా ఒకటి. జాను కొంచెం దగ్గర నేను కూర్చుంటా. నేను లెగ్ పీస్ ఇగ్గో లెగ్ పీస్ కావాలా? అబ్బా ఏందే ఈ గిన్నెలు అయ్యే అయ్యబ్బా మంచిగా ఉన్నదే. ఏ ఒకటయ్యి ఒకటయ్యి. అరే ఒకటయ్యి అంటే నువ్వే తింటావేమే. అయ్యా ఇక్కడక్కడ చూపించాది ఒకటే తింటుంది చూసినావు. మళ్ళీ ఇట్లా తెప్పించరు. బాగున్నది. పప్పు వేసుకుంటే ఇది అంచు పెట్టుకుంటా ఒకటయ్యా. జాను నీకు ఒక ఇంకా తెప్పియదాం. నోరు మూసుకొని మేము కూడా తింటాం. అర్థమవుతుందా? ఏ జాను ఏంది, నీకు ఒకదానికి తెప్పించినా నీ అన్నం తెప్పించిన. ఈ అమ్మమ్మకి నాకు కూడా ఒక పీసి, అక్కకి ఒకటేనా గని గన్నం ఉన్నాయి కానీ ఇంకొకటి అయ్యా. ఇక చూడు నా పెద్ద మన్మరాలు మంచిగా వేస్తా కానీ నా చిన్న మన్మరాలు చెప్తేనే అయినది. మళ్ళీ సార్ బుక్ చేయకుండా సరిపోయా నీకు. మళ్ళీ సార్ బుక్ చేయనియం. నువ్వు అన్నం తినవా మరి? నువ్వు అవే తింటావా? ఎవరికి వద్దా చూడు దీనికి ఎక్కడ సరిపోనట్టే ఉన్నది. బాయ్.